హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. గురుకుల ఉపాధ్యాయు నోటిఫికేషన్లో నిబంధనలు సడలించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోగా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అభ్యర్థులు డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలనే నిబంధనతో పాటు తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్లు నష్టపోకుండా చూడాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శాతం నిబంధనలు పెట్టి ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతున్నది. ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే అనేక సంవత్సరాలుగా దళిత గిరిజన బలహీన వర్గాల యొక్క విద్యార్థులకు పాస్ కావడం గగనంగా ఉన్న సమయంలో కేవలం కార్పొరేట్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఉన్నత వర్గాల విద్యార్థులకు న్యాయం చేసేటువంటి కుట్రను ఈ సందర్భంగా ఈ యొక్క టీఎస్పీఎస్సీ పన్నింది, ప్రభుత్వం పన్నిందని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఈ యొక్క 60% యొక్క నిబంధనలను వెంటనే ఎత్తివేయాలి. ఈ యొక్క పీజీడీ పోస్టులకు సంబంధించినటువంటి ఒక 3 సంవత్సరాల బోధనానుభవం ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఏబీవీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రోజు దౌర్జన్యంగా పోలీసులు మా పైన చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఈ రోజు షీటింగ్లు మహిళలకు రక్షణ మా చేత మగ పోలీసుల చేత పురుష పోలీసుల చేత మర్చిపోయి చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఎస్సీలు గ్రామీణ ప్రాంతం నుంచి వారు పాస్ అవ్వడమే మహా గగనం అంటే ఈ రోజు వాళ్ళకి 55% ఎట్లా పెడతారని ఈ రోజు మేము కేసీఆర్ గారికి ప్రశ్నిస్తున్నాము. జాతీయ విద్యా మండలి విధానానికి కాదని ఈ రాష్ట్రంలోని కొత్త రూల్స్ ఎందుకు తెచ్చారు కేసీఆర్ గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా 3 సంవత్సరాల అనుభవం అన్నారు.